ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ మంచి సంకల్పం. నిహారిక లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడినా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుందనే నమ్మకం నాకుంది బావా. నేను బాధ్యత తీసుకున్నాను అంటే అది నెరవేరే వరకు వదలను. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా దాటుకుంటూ పోతాను. నీ పట్టుదల గురించి నాకు తెలుసవని. ఏదైనా అనుకున్నావంటే సాధిస్తావు. ఒకప్పుడు అలేఖ్య మీద ఎంత కోపం ఉండేదో ఇప్పుడు అంత ఇష్టం ఉంది బావా. ఎందుకంటే ఆ రోజు గుడిలో అందరి ముందు గొప్ప గొప్ప మాటలు చెప్పింది. నిన్ను దక్కించుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నా వదులుకుంది. నువ్వు నాకు కట్టిన తాళిని నీ చేతులతో తీసేస్తుంటే తట్టుకోలేకపోయింది. ఒక మనిషిలో అది చాలా గొప్ప మార్పు, గొప్ప పశ్చాత్తాపం. ఆ క్షణం తనలో కలిగిన ఆ మార్పుకి తనకి దేవుడు మంచి భవిష్యత్తుని ప్రసాదించాలి. అది మన ద్వారా జరగాలి. అప్పుడే నా భర్తని కాపాడిన అలేఖ్యకు నేను కూడా మేలు చేశాను అన్న తృప్తి నాకు మిగులుతుంది. తప్పులు చేసేవారందరూ చెడ్డవాళ్లు కాదు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినా మారని వారు చెడ్డవారు. అలేఖ్యకు నిహారికకు మధ్య తేడా అది. నిహారికకు మనం చాలా అవకాశాలిచ్చాం, అయినా మారడం లేదు. ఫ్యూచర్లో మాత్రం చాలా పెద్ద దెబ్బతింటుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అమ్మవారు శిక్షిస్తుంది. చివరికి నిన్ను కూడా వదిలిపెట్టలేదు. కానీ ఆ నిహారికని మాత్రం ఎందుకు వదిలిపెడుతుందో అర్థం కావడం లేదు. పాపి చిరాయివు అంటారు కదా, బహుశా దానికి ఆ విధంగా కలిసొస్తుందేమో. ఇప్పుడు సాగినా ఏ నాటికైనా చెడు అంతం కాక తప్పదు. అంతవరకు దాని ప్రయత్నాలకు అడ్డుపడుతూనే ఉండాలి. అలేఖ్య పెళ్లి విషయంలోనైనా అమ్మవారు నీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వేం దిగులు పెట్టుకోకు. పద వెళ్దాం. ఏమైంది? జంగమదేవర్ గారు, వారిని పలకరించి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. పద రా. నమస్కారం స్వామి. ఓం నమః శివాయ. జంగమదేవర్ గారు చాలా మహిమగలవారు. అమ్మవారు మా ఇంటి నుంచి తరలిపోయిన విషయం చెప్పింది ఈయనే. నమస్తే స్వామి. ఓం నమః శివాయ. ఈ స్వామివారు జరగబోయేది చెప్పగల సమర్థులు, దివ్య దృష్టి గలవారు. ఏం చెప్తే అచ్చం అదే జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి ఆశీర్వాదం కూడా చాలా మంచిది. అవునా? అయితే నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు. అపచారం స్వామి. ఏమైందమ్మా? మీరు తప్పుగా దీవించారు. సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాను. అందులో తప్పే ఉంది? పెళ్లి కాని అమ్మాయి నేను అలా ఎలా దీవిస్తారు? ఏంటక్క ఇది? నువ్వేమో ఈయనకి జరగబోయేది కూడా చెప్పగలిగే కాలజ్ఞానం ఉందని అన్నావు. ఈయనేమో నోటికొచ్చినట్టు చెప్తున్నారు. పైగా ఎలా నవ్వుతున్నారో చూడు. ఏంటి స్వామి మీరు? నా మెడలో తాళి లేదు, నా కాళ్ళకు మెట్టలు లేవు.
పెళ్ళైన స్త్రీలా మీకు కనిపించలేదు. అలాంటప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని ఎలా దీవిస్తారు? ఎందుకలా పొరపాటు పడ్డారు స్వామి? నాది పొరపాటు అనుకుంటే నీదే పొరపాటు. నాది తప్పు అనుకుంటే నీదే తప్పు. నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. కానీ అలెక్యకి ఇంకా పెళ్లి కాలేదు కదా. నా చేతుల్లో ఏముంది బూడిద? అంతా శివయ్య లీల. ఆయన పలకమన్నట్టే పలుకుతాను. శివయ్య నా నోట పలికించింది ప్రతిదీ అక్షరాలా జరిగి తీరుతోంది. స్వామి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలాంటి దొంగ స్వాముల మాటల్ని మనం నమ్మకూడదక్కా. అయ్యో లేదలెక్య, ఆయన దొంగ స్వామి కాదు. ఆయన శక్తి గురించి నీకు తెలీదు. అవని, ఎందుకు కంగారుగా ఉన్నారు? ఏం లేదక్కా, మేమొచ్చి చాలాసేపు అయింది. మేము ఇంటికి బయలుదేరుతాం. మనం తర్వాత మాట్లాడుకుందాం. రాలేక్యా, వస్తాం అక్క. ఆయన సంతాన ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించారు? నేను అంతా విన్నాను. ఎవరైనా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. సంతాన ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించాడు? అదే అక్క అర్థం కావడం లేదు. అలెక్యకి తాత నుంచి ఆస్తి సంక్రమించిందని లాయర్ ఇంటికొచ్చి చెప్పడంతో శుభవార్త కదా అని గుడికి తీసుకొచ్చాను. ఇలాంటి వార్తని వింటాను అని అనుకోలేదు. అసలు అది ఏ రకంగా అవుతుంది? అలెక్యని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశావని ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆయన చెప్పినట్టు పెళ్లికి ముందే తల్లయ్యేలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.